నమస్తే, వెల్కమ్ టు ఏపీ స్పాట్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు భంగపాటుకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదిగో ఈ వికలాంగుడే ఒక నిదర్శనం. జిల్లాలో చాలా వరకు అర్హులైన కొందరికి పథకాలు అందకపోవడం, అనర్హులకు పాలకుల ప్రోత్సాహంతో పథకాలు అందుకోవడం చాలా గ్రామాల్లో పరిపాటిగా మారుతుండటంతో పాలకులు చేసిన చేతివాటానికి ప్రభుత్వంపై అర్హులైన వికలాంగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం వెలగాడ గ్రామానికి చెందిన చింతపల్లి రమేష్కు నిలబడేందుకు కాలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇంతలో గత 2 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై కాలు పోగొట్టుకోవడంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలే నిరుపేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం. అటువంటి కుటుంబాన్ని చూసి గ్రామస్తులు కన్నీళ్లు పెడుతున్నారే తప్ప అధికారుల్లో పాలనా దక్షత కొరవడంతో పాటు సాంకేతిక లోపాలతో వికలాంగుడి పాలిట శాపంగా మారి తన కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పింఛన్కు అర్హుడైన కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఒకవైపు కాలు పోగొట్టుకుని మానసికంగా కుంగిపోతూ, మరోవైపు కుటుంబ పోషణ భారమై పింఛన్ మంజూరు చేయాలంటూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో మీడియా ఎదుట కన్నీరు పెట్టాడు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసేలా చొరవ తీసుకుని తన కుటుంబాన్ని ఆదుకోవాలని రమేష్ వేడుకుంటున్నాడు. చింతపల్లి రమేష్ సార్, మా గ్రామం వేలగాడు సార్, జీసీగడ మండలం, శ్రీకాకుళం జిల్లా సార్. నాది రైట్ సైడ్ కాలు పోయింది సార్. 2 years అయింది. 1 year అయింది ఫంక్షన్ పెట్టాను. ప్రతి ఒక్క ఆఫీస్లోకి కూడా వెళ్తున్నాను సార్. ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాను, ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్. కలెక్టర్ ఆఫీస్కి 7 నెలలు వెళ్ళాను. ఇంతవరకు ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది సార్. ఎంపీడీ ఆఫీస్కి లెటర్ ఏదో పంపిస్తున్నారు, నేను వెళ్ళాను సార్. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు మాకు 500 యూనిట్లు వచ్చిందని అంటున్నారు సార్. మాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సార్. ఇక్కడ మా పేరు మీటర్ కూడా లేదు సార్. అలాంటిది యూనిట్లు వచ్చిందని నేను చెప్తున్నారు. ఇంతవరకు పెన్షన్ రాలేదు సార్. నా పిల్లం బిడ్డలతో నేను ఎలా పెరుగుతాను, పెంచుతాను చెప్పండి సార్. మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి.